తుర్కింజ మున్సిపాలిటీ కమ్మగూడ శివాజీ నగర్ ఫేజ్ 2 సర్వే నంబర్ 240, 41, 42 లో నిన్న జరిగిన గుండా రాజమ్మ అనే వ్యక్తి ఆమెకు డిగ్రీ వచ్చిందని చెప్పి ఆమె పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు దాదాపుగా 200 మంది ఒక 4-5 జేసీబీలు అలాగే మన జనరేటర్లు రేకులు షెడ్లు రాడ్లు అనేది కబ్జా పెట్టినానికి నిన్న పొద్దున ఉదయం నుంచి 200 మంది ఈ శివాజీనగర్ ఫేజ్ 2 గుడి ముందల ప్లాట్లని కంపవాళ్ళ గోడల్ని కులగొడుతూ నిన్న ఇకొచ్చి పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇక్కడ విధ్వంసం చేయడం జరిగింది. నేను ఉదయం 11 గంటలకు వచ్చేసరికి ఇక్కడ చాలా మంది ఉంటే నాకు ఫోన్ చేయడం రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను రాగానే మన వనసపురం సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఆదిపట్ల సిఐ కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న వచ్చి వాళ్ళ యొక్క టీంతో వచ్చి ఇక్కడ ఎలాంటి గొడవ జరగకుండా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే పిఎస్ రావడం జరిగింది. పిఎస్ కోవడం కూడా జరిగింది. నిన్న పిఎస్ పోయి అక్కడ మన ఏసీపీ గారికి రావడం జరిగింది, కాశిరెడ్డి గారిని. అక్కడ ప్లాట్ల బాధితులు అందరూ కూడా 200 మంది రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా మన డీసీపీ ఆఫీస్ వాళ్ళు పోవడం జరిగింది. డీసీ ఆఫీస్ అక్కడ పోయినా మాట్లాడినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకు కోర్టు డిగ్రీ అని చెప్తుంది. కోర్టు మీకు అందరూ గౌరవించాలి కావచ్చు, మీకు ఒక 10 రోజులు టైం ఇస్తున్నాము. ఈ 10 రోజులు ఎవరు కూడా పనిచేయకూడదని చెప్పడం జరిగింది. చెప్పినందుకు పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనల్ని మాకు రక్షణ ఇస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇక్కడ విషయం వస్తాలకి ఏంటంటే ఇక్కడ ప్లాట్ల బాధితులు 200 మంది ఇప్పటిదాకా అయ్యవారు చెప్పినట్టుగా ఇక్కడ 1986 లో ఇక్కడ ప్లాట్లు లేఅవుట్ రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఒక్కొక్క ప్లాట్ దాదాపుగా ఎందుకంటే కాలానుగుణంగా ఎన్నో ఒక ప్లాట్లు వాళ్ళ అమ్ముకోవడం ఒక ప్లాట్ 4 ప్లాట్లు 5 ప్లాట్లు డాక్యుమెంట్ కూడా జరిగింది. కానీ ఈ రోజు ఎంత ఇన్ని ప్లాట్ జరిగినప్పుడు అంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్లు ఉన్నాయి, హౌస్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కరెంట్ బిల్ ఉంది, అంత ఒకే టైంలో ఈ రోజు వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం గవర్నమెంట్ ల్యాండ్ వేసిన హెచ్ఎండి లేఅవుట్ ఉందో దాని పక్కనే ఈ ల్యాండ్ ఉంటుంది కాబట్టి దీనికి ఈ ల్యాండ్కు రెక్కలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ 10 ఎకరాల భూమి మాకు వస్తుందని చెప్పి ఒక డిగ్రీ తీసుకొని ఆ డిగ్రీ ఎక్కడో ఆల్రెడీ ఇప్పటిదాకా రైతు కూడా చెప్పారు. అలాంటి ఆమెకు 2 సార్లు కూడా భరణం కింద అంటే ఆమెకు వాళ్ళ పావులు కాబట్టి 2 సార్లు కూడా 4 ఎకరాలు ఒకసారి 3 ఎకరాలు ఒకసారి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. కానీ అది డాక్యుమెంట్స్ మా దగ్గర రాదు. డాక్యుమెంట్ మేము కూడా ఖచ్చితంగా ఈ ప్లాట్ బాధ్యత తరఫున ఖచ్చితంగా ఉండి పోరాడతామని చెప్పి అందరికి న్యాయం జరిగేలా ఒక వైపు మీడియా తరఫున, ఒకవైపు లా తరఫున, ఒకవైపు పొలిటికల్ తరఫున ఉండి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఎవరు కూడా ప్లాట్ల యజమానులు అధైర్యపడతామని చెప్పి అందరు కూడా మీరు కూడా మీడియా వాళ్ళకు కూడా సహకారం అందిస్తామని చెప్పి కోరుతున్నాము. వాళ్ళ తరఫున ఖచ్చితంగా రేపు పొద్దున ఉదయం ఎమ్మెల్యేని కలుస్తాము. ఆ తర్వాత మన సోమవారం ప్రజా దర్బార్లో కలెక్టర్ని కలిసేసి కలెక్టర్ కూడా కాంప్లైంట్ ఇస్తాము. తర్వాత హైదరాబాద్ కలుస్తాము. ఎక్కడ కూడా ప్లాట్ల వాళ్ళు ధైర్యంగా ఉండి మీ ప్లాట్లను మీరు కాపాడుకుంటామని చెప్పి మాకు కూడా మీ మీడియా వాళ్ళు సహకారం అందించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.